దాంతోపాటు మనం రైతు భరోసా ఎంతమందికి వచ్చింది, ఎందుకంటే నిన్న మొన్న 1 ఎకరాకి వేసిండ్రు, నిన్న 2 ఎకరాలకు వేసిండ్రు, మళ్ళా రాలేదు. రేషన్ కార్డులు అన్నారు, వెజిటబుల్ లిస్ట్ అన్నారు, తర్వాత ఏమేమో చేస్తారు, ఇండ్లు అన్నారు, వెజిటబుల్ లిస్ట్ చదివారు. ఈ కార్యక్రమం తీసుకొని గ్రామంలో ఇంత ఫోటోలు చూసింటారు. దాదాపు 600-700 మంది ప్రతి మండలంలో కూడా యాక్టివ్గా ఉంటారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ముఖ్య నాయకులందరికీ, అన్ని గ్రామాల ముఖ్య నాయకులందరికీ, ముఖ్యంగా పత్రికా రెండు కార్యక్రమాలు. ఒకటేమో లోకల్ బాడీ సన్నాహక సమావేశాల్లో భాగంగా మీ అందరిని యాక్టివేట్ చేయాలన్న ఆలోచన ఒకటి. 2, అందరూ ఒకటే దగ్గర కలిస్తే కూతురే సర్వే పేరు మీద టైంపాస్ చేసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్టు క్లియర్గా ఉంది. ఊళ్ళో పోతే ప్రజలు కొట్టేటట్లున్నారు నాయన మమ్మల్ని. ఎందుకంటే నువ్వు ఏవైతే గ్యారెంటీలు చెప్పినావో ఏ గ్యారెంటీ అమలు కాదు, ఒక ఫ్రీ బస్సు తప్ప. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్న 10,000, 3వ పంటకి ఎందుకు ఇయ్యాడు అన్నాడు రేవంత్. 3వ పంట దేవుడు ఉన్న పంటనే కొట్టి. యాక్చువల్గా లెక్క ప్రకారంగా ఇవాళ ఒక్కొక్క రైతుకు 17,500 బాకీ పడ్డటువంటి ఒక ఎకరాకు. ఇవాళ ఎలక్షన్లు లోకల్ బాడీ వస్తున్నాయి కాబట్టి ఏదో విధంగా వేయాలని ఒక్క ఎకరాకు స్టార్ట్ చేసి, అదే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఈ విషయాలు మీ అందరికీ తెలిసినా కూడా మళ్ళీ ఎందుకు చెప్తుందంటే, రేపు లోకల్ బాడీలో చాలా పిన్ పాయింట్గా మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలక్షన్ టైంలో ప్రతి ఓటు ఇంపార్టెంట్ ఉంటుంది. సర్వే పేరు మీద టైంపాస్ చేసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్టు క్లియర్గా ఉంది. ఊళ్ళో పోతే ప్రజలు కొట్టేటట్లున్నారు నాయన మమ్మల్ని. ఎందుకంటే నువ్వు ఏవైతే గ్యారెంటీలు చెప్పినావో ఏ గ్యారెంటీ అమలు కాదు, ఒక ఫ్రీ బస్సు తప్ప. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్న 10,000, 3వ పంటకి ఎందుకు ఇయ్యాడు అన్నాడు రేవంత్. 3వ పంట దేవుడు ఉన్న పంటనే కొట్టి. యాక్చువల్గా లెక్క ప్రకారంగా ఇవాళ ఒక్కొక్క రైతుకు 17,500 బాకీ పడ్డటువంటి ఒక ఎకరాకు. ఇవాళ ఎలక్షన్లు లోకల్ బాడీ వస్తున్నాయి కాబట్టి ఏదో విధంగా వేయాలని ఒక్క ఎకరాకు స్టార్ట్ చేసి, అదే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఈ విషయాలు మీ అందరికీ తెలిసినా కూడా మళ్ళీ ఎందుకు చెప్తుందంటే, రేపు లోకల్ బాడీలో చాలా పిన్ పాయింట్గా మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలక్షన్ టైంలో ప్రతి ఓటు ఇంపార్టెంట్ ఉంటుంది. సహాయం చేయాలనే ఆలోచన మీకున్నది. కేసీఆర్కైనా అరే తెలంగాణ వచ్చింది, తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళని సారుకున్నది. అది మంచి అవకాశం, 2 సార్లు ఎమ్మెల్యే అయినా మంచి చేయాలన్న ఆలోచన మాకు. ఆ ప్రయత్నంలో కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయాలా, మండల్ డెవలప్ చేయాలా, ఊరు డెవలప్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పోయినా అన్ని మాటలే చెప్పారు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష ఇస్తే మేము తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తాను. 14 నెలలు అయింది, ఇప్పటికి 1,00,000 పైన పెళ్ళిళ్ళు అయిపోయింది. ఎక్కడవా తులం బంగారం, మాసం బంగారం? ఇవన్నీ కూడా 1-2 సార్లు సామాన్య జనాలకు జ్ఞాపకం చేయాలి. గెలవాలంటే ఉన్న క్యాడర్ పర్ఫెక్ట్గా పనిచేస్తే చాలు. ఉన్న క్యాడరు ఊళ్ళల్లో జాగ్రత్తగా మీరే కూర్చోండి, మీరే మాట్లాడుకోండి. ఏ క్యాండిడేట్ అయితే బెస్ట్ సర్పంచ్ అనేది మీరే ఫైనల్ చేసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తాం. ఫస్ట్ ఊరోళ్ళు అందరూ కలిసి ఒక పేరు చెప్తే అదే ఫైనల్. ఇంకా మన పార్టీకి వెళ్ళి సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఒక్కడే నిలబడండి, 100% గెలిచి వస్తుంది ఈసారి ఎలక్షన్. ఎందుకంటే 100కు 100% రేపు మన గవర్నమెంట్ వస్తుంది. ప్రజలకు